కూడా ఒక పాఠముగా దేవుడు మనకి చెప్తున్నారు. సో నువ్వు నీ జీవితంలో ఇలా ఉన్నావేమో, ఈ లోకంలో నువ్వు ఎక్కడన్నా ఉండు, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ వ్యాపారం అవ్వచ్చు, నీ చదువు అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ సంసారం అవ్వచ్చు, నీ భార్య వల్ల అయినా సరే, నీ భర్త వల్ల అయినా సరే, నీ గర్భవాసాన్ని పుట్టిన నీ యొక్క పిల్లల వల్ల అయినా సరే. 4:8 వచనంలో ఎటుపోయినను అన్న పదంలో ఎంత అర్థం ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళు, నీ ఆయుష్ 70, 100 ఎంతన్నా బతుకు, ఈ లోకంలో ఎక్కడికన్నా వెళ్ళు, నీ కుటుంబంలో ఎలా అన్నా ఉన్నాను, ఎటుపోయినను నీ పక్కన ఉన్నవాడి వల్ల నువ్వు శ్రమ పడుతున్నావా, కానీ నువ్వు ఇరికింపబడలేవు. ఆ శ్రమను నువ్వు జయించగలవు. ఎందుకు? దేవుడు ఉన్నవాడు, నీలో ఉన్నాడు. ఓకే, నువ్వు అపాయంలో ఉంటావు. నువ్వు అపాయంలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఆయన ఉపాయం ఇస్తాడుగా. నువ్వు శత్రువు చేత, అపవాది చేత, శరీరాశ, నేత్రాశ, జీవోపుడంబం వల్ల, అబద్ధముల వల్ల శ్రమపడుతున్నావు. అప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు శ్రమపడుతున్నప్పుడు ఏ దిక్కున వెళ్తే నీకు రక్షణ వస్తుందో దేవుడు నీకు చెప్తాడు. దిక్కు దేవుడు నీకు ఇస్తాడు. దిక్కు, దశ, నిర్దేశం ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎవరి చేతన్నా సరే మోసపోయి పడదోయబడిన ఎడల, శ్రమల వల్ల పడదోయిన ఎడల, ఆర్థికంగా ఎవరి వల్ల మోసపోయి పడదోయబడిన ఎడల, భర్త వల్ల ఏమన్నా పడదోయబడిన ఎడల, ఎవరి ద్వారన్నా సరే పడదోయబడిన వల్ల, పేరుకైతే కింద పడతాం కానీ మనం నశించం. దేవుడు చేపట్టుకొని లేపుతాడు. ఒక్క వాక్యమే, ఉన్నవాడును అనువాడును అగు దేవుడు గురించి నువ్వు తెలుసుకోవడానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నా సరే నీ జీవితంలో రాని, ఎలాంటి సిచ్యువేషన్లో ఎక్కడన్నా సరే ఎటువైపు